హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఒక పక్కన నేనైతే గర్వంగా చెప్పగలుగుతాను, ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాము, అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు అందించినంత సంక్షేమ పథకాల్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్న బహుశా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అందిస్తున్న సంక్షేమాన్ని బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నది భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లేదని నేను భావిస్తున్నాను. డెఫినెట్ గా ఇవాళ బాబు గారు ఎవరు అంటే ప్రత్యర్థులు వేరే రాజకీయ పార్టీలు కాదు, బాబు గారు గతంలో ఆయన ఏదైతే సంక్షేమం చేశారో ఆ సంక్షేమంతో ఆయన పోటీ పడుతూ గతంలో ఇచ్చిన సంక్షేమాన్ని ఆయన పోటీ పడుతూ అంతకన్నా రెట్టింపు సంక్షేమాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నారు. అలానే పక్కన మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం కేవలం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకెళ్ళడానికి పరిశ్రమలు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఇప్పటికే 113 కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతూ 6 లక్షల కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా 5,50,000 మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పించబోతున్నాము. అలానే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటికే P4 పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలానే అన్న క్యాంటీన్లని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రతి కాన్స్టిట్యున్సీస్ లో అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి అన్న క్యాంటీన్స్ పెట్టి 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇలా అన్ని పథకాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రరెడ్డి గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తారని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు.